అన్న ఏం పేరు? జయరామన్న నా పేరు. మాది నార్కల్ డిస్ట్రిక్ట్ అచ్చంపేట నియోజకవర్గం. రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి వాళ్ళ తాలూకా. కానీ ఆయన సీఎం అయినాడు కానీ మా ఇజ్జత్ పోగొడుతున్నాడు ఆయన. ఎందుకంటే మా కాన్స్టిట్యూన్సీ ఇజ్జత్ అచ్చంపేట అని బ్యాడ్ నేమ్ తెచ్చిండు ఆయన. ఎంత మాట అంటున్నావు ఒకటే సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఆ నియోజకవర్గం మంచి పేరు రావాలని కోరుకుంటారు ఎవరైనా కానీ. కానీ ఆయన ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ఆ నియోజకవర్గం చెడ్డ పేరు వచ్చింది. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలకు కానీ ఆయన చెప్పిన మాటలకు కానీ ఎక్కడ పొంతన లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆయన ఆడోళ్ళకి ఇస్తా అన్న 2,500, ఇప్పుడు రైతు బీమా కానీ రైతు ఏదైనా కానీ ఆయన ఏది ఇవ్వలే. ఈ ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్న అది ఇవ్వలే. ఇప్పుడు వ్యవసాయానికి అప్పుడు ఒకప్పుడు వ్యవసాయం అంటే దండగా అన్నట్టు ఉండే. కేసీఆర్ సార్ వచ్చినాక ఆ వ్యవసాయానికి పండగలాగా చేసి మా ఊర్లో ఒకప్పుడు కరెంట్ లేకుండే, ఒకప్పుడు నల్ల నీళ్ళు లేకుండే, ఏ బోర్కో బాయికో ఎక్కడో తిరిగి వాటర్ తాగడానికి నీళ్ళు తీసుకుంటుంది. కానీ కేసీఆర్ సార్ వచ్చినాక ఒక్క సిసి రోడ్డు ఉండే మా తండలో. మాది జయరామ్ నాయక్ తండ, రంగాపూర్ మాది. ఆ తండకి మొత్తానికి ఒకటే సిసి రోడ్డు ఉండే కేసీఆర్ సార్ రాకముందు. కేసీఆర్ సార్ వచ్చినాక గల్లీ గల్లీకి సిసి రోడ్డు ఉంది. ఇప్పుడు ఇంటింటికి నల్లాలు ఉంది. మేము ఎప్పుడో హైదరాబాద్లో బతకడానికి వచ్చినాం. ఎప్పుడైనా మేము ఊరికి పోతే ఇప్పుడు తానం చేసుకోవాలన్నా నీళ్ళు లేకుండే. అలాంటప్పుడు కేసీఆర్ సార్ వచ్చినాక ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు. ఈయన వచ్చినాక ఈయన చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా చేయలే. అందుకనే అంటున్నా నేను మా అచ్చంపేట పరువు తీస్తుండే ఈయన అని. అచ్చంపేట నియోజకవర్గం చెప్పుకోవడమే కానీ ఒకటి కొండారెడ్డి పల్లిగా చేస్తుండే ఆయన. కానీ మా అచ్చంపేట కాంగ్రెస్కి ఏం చేస్తలేడు ఆయన. చెప్పిండు కదా ఏ అభివృద్ధి మొదలు పెట్టినా అది నా జిల్లా నుంచే మొదలు పెడతా అని చెప్పి మాట్లాడింది. ఈ ఉత్త మాటలు అన్న ఇది ఏదన్నా కానీ ఈ ఉత్త మాటలు ఆయన. ఇప్పుడు ఆయన మాటలు ఎట్లా ఉంటాయంటే ప్రతిదీ నేను చేస్తున్నా అంటుండే కానీ ఏదైనా చేస్తుండే. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో ఏదైనా ఆడోళ్ళకి కానీ మొగోళ్ళకి కానీ ఏదైనా చేస్తుండే ఆయన. మీ సైడ్ కూడా సొంత జిల్లాకు కూడా చేస్తుంది. మా సైడ్ ఇంకా జీరో ఆయన. మా సైడ్ ఏం చేస్తలేడు ఆయన. ఇంకా మాటలకే పరిమితం అవుతుంది కానీ పని దాంట్లో మా సొంత జిల్లా అని చెప్పుకోవడమే కానీ ఎవరు ముందు అని చెప్తే సిగ్గుపోతుంది మాది. అలాంటి మనిషి ముఖ్యమంత్రి కావడం మా దురదృష్టకరం. కేసీఆర్ మీ సైడ్ ఇంకో ముఖ్యమంత్రి కూడా ఉన్నట్టుగా. ఇంకో ముఖ్యమంత్రి అంటే ఇంకో ముఖ్యమంత్రి వాళ్ళు తిరుపతి రెడ్డి వాళ్ళు తిరుగుతారన్న. ఇప్పుడు వాళ్ళ సొంత లాభాల కోసం చూసుకున్నారు. ఇప్పుడు ఈయనేమో ఇక్కడ హైదరాబాద్కు కవర్ చేసుకుంటున్నాడు, వాళ్ళ తమ్ముళ్ళేమో అక్కడ కాన్స్టిట్యూన్సీ కవర్ చేసుకుంటున్నారు. దోసుకొని తినడమే తప్ప పని చేయడం ఏది కాదు. ఆయన ద్వారా ఏది రాదు. మళ్ళీ కేసీఆర్ సార్ వస్తేనే అందరికి బతుకు తెరు ఉంటుంది, హ్యాపీగా బతుకగలం మనము. ఎక్కడైనా బేసిక్గా సొంత జిల్లా నుంచి ఒక ఆయన ఎమ్మెల్యే అయితేనే, మన ప్రాంతం అయిన ఎమ్మెల్యే అయితేనే మనకు అరే ఇది చేస్తాడేమో అది చేస్తాడేమో అని చూస్తారు. మీ ప్రాంత బిడ్డ ఏకంగా ముఖ్యమంత్రి అయ్యిండు, మీరు మంచి చెప్పుకోవాల్సింది పోయి ఎందుకు ఇంత నెగిటివిటీ? ఇప్పుడు మంచి జరిగితే కాదన్నా మేము మంచి చెప్పుకోవాల్సింది. ఇప్పుడు మాకేమైనా మంచి జరిగితే, మా ప్రజలకు ఏమైనా మంచి జరిగితే, ఆయనకు ఏమైనా ప్రాజెక్టులు కడితే, ఏదైనా ఏది చేస్తే మంచిగా చెప్పుకుంటాము. ఆయన చేసిందల్లా మొత్తం అన్యాయమే కదా. ఇప్పుడు మాకు ఏం చేయనప్పుడు మంచి ఎట్లా చెప్పుకుంటాం మేము? సొంత కాంక్షలో ఉన్నా కానీ ఆయన మంచి చేస్తేనే మేము అచ్చంపేట వాళ్ళం పోయి మా ముఖ్యమంత్రి ఉన్నాడని ఏడైనా చెప్పుకోగలం. ఆయన చేసింది అచ్చంపేటకు ద్రోహమే తప్ప ఆయన చేసిన లాభం ఏమని చెప్పు? ఏదైనా కానీ ఆయన మా నియోజకవర్గాన్ని ఏం చేస్తలేడు. మా నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉంది, మేము గట్టిగా కొట్లాడుతున్నాం. ఎందుకంటే ఈయన ద్వారా ఏం కాదు, మళ్ళీ కేసీఆర్ సార్కి తెచ్చుకోవాలని ప్రతి మనిషి ఆలోచిస్తున్నాం. ప్రతి తండలో కానీ, ప్రతి గ్రామాల్లో కానీ, ప్రతి నియోజకవర్గంలో కానీ ఆయన కేసీఆర్ సార్ రావాలని బలంగా కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి ప్రాంత బిడ్డగా నువ్వు చెప్పు, అసలు నిజంగానే మళ్ళా నెక్స్ట్ టర్మ్ సీఎం అయ్యే అవకాశం ఉందా రేవంత్ రెడ్డి? లేదన్న, నెక్స్ట్ టర్మ్ సీఎం అయ్యే ఆలోచన లేదు. ఏంటంటే ఆయన ఒక కొండారెడ్డి పల్లికి డబుల్ రోడ్ వేపిస్తుండు. మళ్ళీ శ్రీశైలం రోడ్ మన దిండి వచ్చి అది డ్యామేజ్ అయింది. అప్పుడు అది చేపియాలి కదా. అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు సింగిల్ రోడ్ ఉండే. ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు అచ్చంపేటకు సింగిల్ రోడ్ ఉండే. కేసీఆర్ సార్ వచ్చినాకనే డబుల్ రోడ్ అయింది అది. ఇప్పుడు దానికి డ్యామేజ్ అయ్యేదా కానీ ఆయన పట్టించుకునే నాదుడు లేడు ఆడ. ఇప్పుడు ఈయన మళ్ళీ రావాలని ఎవరు కోరుకుంటారు చెప్పు? ఏ పబ్లిక్ కోరుకుంటారు? ఏ మనిషి కోరుకుంటారు? ఆడోళ్ళు కోరుకోరు, మగోళ్ళు కోరుకోరు. ఆటో వాళ్ళకి ఇబ్బంది, వ్యవసాయంలోకి ఇబ్బంది. పింఛన్ ఇస్తా అన్నాడు, మా ముసలోళ్ళకి పింఛన్ ఇస్తా అన్నాడు 4. ఆ పింఛన్ ఇవ్వకపోయే, రైతు బంధు ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది. ఇది ఏం చేసిండని మళ్ళీ వస్తాను అంటాడు ఆయన. ఏం చేయలేదు కదా. మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని ఉంటా, నాకు ఆడోళ్ళు ఓట్లు వేసిన గెలుస్తా, ఆడోళ్ళని అభివృద్ధి చేస్తున్నట్టు. 10 సంవత్సరాలు కాదు, ఫస్ట్ ఆయన సర్పంచ్ ఎలక్షన్ పెట్టి దాంట్లో గెలిస్తే ఆయన 10 సంవత్సరాలు ఉంటాడు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ పెట్టడానికి చేత కాదు. ఆయన భయపడుతున్నారు. ఇప్పుడు ఊర్లలో కూడా కాంగ్రెస్ ప్రతి క్యాండిడేట్ భయపడుతున్నారు కాంగ్రెస్కి వెళ్ళి సర్పంచ్గా నిలబడాలంటే. ఎందుకంటే సర్పంచ్గా నిలబడితే కూడా వాళ్ళు ఓడిపోతామని భయం అయిపోయింది. ఎందుకంటే ఈయన ఏం చేస్తలేడు కాబట్టి. ఈయన మాటలు మాత్రం బూతులు మాట్లాడడం, ఎవరికో ఒకరికి తిట్టడం, ఇంకా ఏదేదో ఆయన మాటలు మనం మాట్లాడితే ఇంట్లో పిల్లలు కూడా వినట్లేదు. అలాంటి మాటలు మాట్లాడటమే కానీ ఆయన చేసే పని ఏం లేదు. జీరో మాటలు. ఆయన
పాలననే జీరో అసలు. కాంగ్రెస్ అన్నట్టే అవినీతినా, వాళ్ళు ఏ చేసినా కానీ ఇప్పుడు కరప్షన్ పెరిగింది ఎక్కడైనా కానీ, ప్రతి మండల డివిజన్లో ఏదైనా కానీ ఎంఆర్ ప్రతి దగ్గర పెరిగింది. ఇప్పుడు ఈయన వచ్చినాక అవినీతి పరులు పెరిగిపోయారు కానీ పేదవాళ్ళకి చూసింది ఏం లేదు. ఈయన మాత్రం ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఇప్పుడు ఈ ఎలక్షన్ జూబ్లీ ఎలక్షన్ అయిపోతేనే ఈయన ఉంటాడో ఊడతాడో ఎవరికి తెలియదు. అది మాత్రం కన్ఫర్మ్. ఓకే.